ఇవి కూడా ప్రొవైడ్ చేయలేకపోతే ఆ ప్రభుత్వం అంత పనికిమాలిన ప్రభుత్వం ఏది లేదు. ఎంత దారుణం అయిపోయినాయి అంటే మన ఎన్విరాన్మెంట్ నాశనం అయిపోయింది, మన పర్యావరణం నాశనం అయిపోయింది, తాగే నీరు కలుషితం అయిపోయింది, పీల్చే గాలి కలుషితం అయిపోయింది. ఇవాళ ప్రతి ఇంట్లో చూడండి కనీసం దగ్గకుండా ఒక్కడు కూడా ఉండడు. అంటే లంగ్స్ పాడైపోతున్నాయి మనకు తెలియకుండా. ఇంత దారుణమైన పరిస్థితి. ఇవన్నిటికీ మించి మన యువతకి ఉపాధి అవకాశాలు లేకుండా పోతుంది. అన్నిటికన్నా మించి అరకు వ్యాలీలో గంజాయి సాగు చేస్తుంది. ఎవరు చేస్తున్నారంటే అందరూ మంచివాళ్ళే, కానీ ఇంటి వెనకాల మాత్రం ఎముకలు ఉన్నాయంటారు. అలాగా ఇక్కడ ఎవరు మాట్లాడరు, కానీ గంజాయి సాగు చేస్తారు. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే గంజాయి చాలామందికి అలవాటు చేశారు. ఎక్కడి నుంచి అంటే అంతా అరకు వ్యాలీ నుంచి వస్తున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన కొద్దిమంది నాయకులు, చాలామంది నాయకులు లక్షల వేల కోట్ల రూపాయల ఆదాయం గంజాయి ద్వారా సంపాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ మీకు మరి ఇక్కడ ఎంత ఉందో నాకు కొంచెం అవగాహన తక్కువ ఉంది. బ్లేడ్ బ్యాచ్ అండ్ గంజాయి బ్యాచ్ తయారయ్యారు కుర్రోళ్ళు. ఎందుకు తయారవరు? వాళ్ళకి సరైన ఉపాధి సౌకర్యం కల్పిస్తే ఏ యూత్ కూడా తప్పుడు దారులు రారు. వాళ్ళకు శక్తి అది యూత్ అనేది. వాళ్ళని సరైన దారిలో పెట్టాలి. చాలాసార్లు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఒక 22 ఏళ్ళు దాటిన కుర్రోడికి ఏదో ఒకటి నా తల్లిదండ్రులకి నేను కోఆపరేట్ చేయాలి, నా తల్లిదండ్రులకు అండగా నిలవాలంటే, ఇంకా తల్లిదండ్రులు డబ్బులు తీసుకోవాలంటే ఎంత బాధగా ఉంటుందో మాకు తెలుసు. ఎందుకంటే మేము అనుభవించాం. అలాంటిది ఉద్యోగం లేకుండా తల్లిదండ్రులకు భారంగా మారిన కుర్రోళ్ళకి ఫ్రస్ట్రేషన్లో ఎలాంటి తప్పులైనా చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే జనాలకు కావాల్సిన అవసరాలు కానీ చాలా సాధారణమైన విషయాలు. మేము చాలా కమ్యూనిటీని కలిసినప్పుడు అడిగింది ఏంటంటే మా పిల్లలకి విదేశాల్లో చదువుకునే అవకాశం ఉందా? లేదండి సరిగ్గా అనేవాళ్ళు. లేకపోతే ఒక మా మీద అంటే ఈ పన్నులు అంటే చెత్త గిత్త, ఇంకా అసలు నాకు తెలిసి ఇవాళ వైసీపీ ప్రభుత్వం చేసే దుర్మార్గమైనటువంటి విధానాలు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నాకన్నా ఎక్కువ తెలుసు. ఆ విషయంలో నాకే డౌట్ లేదు. మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరప్షన్ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే ఒక 150 గజాలు ఇల్లు ఉన్నటువంటి నాకు ఒక యాదవ సంఘానికి సంబంధించిన కొంతమంది కలిశారు. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇవే అడిగారు. వాళ్ళు గొంతెమ్మ కోరికలు ఏం కోరల, ఫిషర్మెన్ కమ్యూనిటీదే అడిగారు. ఇంకొంతమంది అయితే ఏమన్నారంటే నాయన మాకు ఏమి వద్దు, నువ్వేమి చేయొద్దు, మమ్మల్ని బతకని చాలు అన్నారు. అది చేస్తే నువ్వు చాలా గొప్ప అన్నారు. అది కూడా బతకనివ్వట్లా. ఇంకా దారుణం ఏంటంటే బేసికల్గా కొంతమందికి ప్రాంతాల వారీగానో, కులాల వారీగానో, మతాల వారీగానో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, రిఫ్ట్స్ ఉంటాయి. ఇతను ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నదాన్ని ఏదన్నా ఉంటే తగ్గించాల్సింది పోయి ఇంకా బాగా పెంచి తద్వారా డివైడ్ అండ్ రూల్ అమాంగ్ పీపుల్ చేసి ఏమి బాగోకోవాలని చూస్తున్నారు. చాలా అలాంటి పనులు చేసి చాలా అవినీతి అంటే ఒక రాక్షసత్వంతో కూడినటువంటి పరిపాలన చేస్తున్నారు. సో మాకు చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించాలి. సో ఒక్కటైతే మీ అందరికీ మేము జనసేన తరఫున మేము ప్రామిస్ చేయగలం, ఎవరెవరైతే తప్పులు చేశారో, ఎవరెవరైతే దుర్మార్గాలు చేశారో ప్రతి వాళ్ళని న్యాయస్థానాల ముందు నిలబెట్టి ఎంతమంది ప్రజలకి ఎవరెవరికి అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం జరిగేలాగా జనసేన ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై హింద్.